కళ్యాణ్కి ప్రాణహాని ఉంది, రెక్కి నిర్వహించారు 100 కోట్లు 200 కోట్లు అని. అదే సార్ మన పాత స్టూడియోలో ఉన్నప్పుడు జరిగింది 99 లోనే మన డిబేట్ వర్మ గారు మీతోనే. సార్ నా భయం ఏంటో తెలుసా, వెంకటరెడ్డి గారికి ప్రాణహాని ఉందేమో నా భయంగా ఉంది. ఎందుకంటే శవాల మీద ఎప్పుడైనా పోవాల్సిన కదా. కాదు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను హత్యేస్తున్నారు, నాకు అబ్బో వచ్చింది, నన్ను బ్లేడ్ పెట్టి కొయ్యిపోయారు, నన్ను చాకు పెట్టి పొడవపోయారు, ఈ ఎన్నాళ్ళండి కామెడీలు ఇది. వాళ్ళు మీకన్నా అనిపిస్తుంది కనీసం ఎవరి వల్ల ఉంటుంది నాకు అర్థం కాదు. వెంకటరెడ్డి గారికి ఏమైనా చేసి జనసేన పార్టీ చేసిందని కూడా చెప్పే ప్రమాదం ఉంది. వర్మ గారు పోయినసారి మీ డిబేట్ లోనే దాదాపుగా 1.5 సంవత్సరాల క్రితం ఇదే కిరణ్ నేను అటెండ్ అయ్యాను పాత స్టూడియోలో, నాకు గుర్తు. అప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారనగానే ఈ డిబేట్ లోకి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 200 కోట్లు ఇచ్చారని చెప్పి కామెడీ చేశారు సార్. ఈ సొల్లు కామెడీ చేశారు. ఈ కామెడీ కాదు, వీళ్ళకి బుద్ధి వచ్చాడని చెప్పారు. అయ్యా బాబు అది రెక్కి కాదు, ఏం కాదు, మీ కామెడీ ఆపేయండి అని చెప్పారు. లక్షణాలు ఏమైనా ఉన్నాయా? పార్టీ లక్షణాలు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు అర్థం కాలేదు. ఏమన్నా కనీసం ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంది కామెడీ? కాబట్టి ఏ బాధ్యత పోయిపోయిందా బ్లేడ్ పెట్టి? నాకు అర్థం కాల. బ్లేడ్ పెట్టి కోయిపోయారు, అసలు సెక్యూరిటీని కోయిపోయారు. చూపించాలి కదా వెంకటరెడ్డి చెప్పేది. ఆయన ఏదో చెప్తాడంటే మీకు నేను అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఆయన ఏదో చెప్తానంటే మీకు నేను అవకాశం ఇస్తాను. కిరణ్ స్ట్రైట్ గా సింపుల్ చెప్తాను. ఆ రోజు కూడా రెక్కి అన్నారు, దాని మీద అడుగుతున్నాను. చెప్తాను విను. రెక్కి అంటే ఏంటో చెప్తాను విను. రెక్కి అంటే ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగినప్పుడు, ఆ ఇంటి ముందు తచ్చట్లాడినప్పుడు మాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాం. నీకు తెలియదేమో, వెళ్ళి జూబ్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళి చెక్ చేసుకో. వెళ్ళి మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేయమాకంటారు అని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్పారు కదా. మిస్టర్ కిరణ్ హైదరాబాద్ పోలీసులు చెప్పలేదా? సార్ ఎందుకు మాట్లాడిన తర్వాత నేను ఇస్తానంటున్నాను కదా, ఏం మాట్లాడుతున్నారు వినండి, మీకు ఇస్తాను కదా నేను. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. 200 కోట్లు 500 కోట్లు. అరే ఒక్క నిమిషం అండి, కంగారు గోల ఆపో. చెప్పేది విను 2 నిమిషాలు. అర్థం కాదు, సబ్జెక్ట్ తెలియదు, రేపు జేబులు కొట్టాడు ఎవడో వచ్చుంటారు మీ పార్టీలో ఉంటారు కదా. ఆడెవడో జేబులు కట్టడానికి వచ్చుంటాడు. పవన్ కళ్యాణ్ జేబులు 10,000 20,000 డబ్బులు ఉంటాయి కొట్టడానికి వచ్చుంటారు. మీ పార్టీలో ఉండే వాళ్ళని రాజు ఉంటారు కదా. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు ఏదో చెప్తున్నారు. కృష్ణాంజలి గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. వర్మ గారు ఒక మాట అండి. ఒకటి ఇక్కడ ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి పదే వ్యాఖ్యలు కేవలము సభలు సమావేశాల్లో మాట్లాడటం వల్ల భవిష్యత్తులో అబాస్ పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్. వాళ్ళకి నిజంగా సీరియస్నెస్ ఉంటే, ఆ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సీరియస్ గా కంప్లైంట్ చేసి దాని మీద చేయాలి. రెండో అంశం ఏంటంటే, నేనేమంటాను అంటే, ఎవరు వీళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే. వాళ్ళకి జనం సినిమా వాళ్ళు ఉంటారు, అదే విధంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర కొంచెం క్రమశిక్షణ ఇబ్బందో ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళని మా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వినాలి అనేటువంటి దాని మీద
ఈ విధంగా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందన్నారని చెప్పుకుంటారు. ఈ రెండిట్లో ఒకటి అంటే మీరు అందరూ యాక్సెస్ కావాలంటే కుదరదు, మీకు అందరూ కూడా ఫోటోలు సేకరణలు ఇవ్వటం ఇవన్నీ సాధ్యం కాదు అనేటువంటి దాని మీద చెప్పుకుంటారు. దీన్ని వాళ్ళకి అంతే వివరించాలి తప్ప ఇది రాజకీయంగా నా మీద హత్యాయత్నం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు బరువైన మాటలు వాడటం వల్ల దాని సీరియస్నెస్ కోల్పోయేదానికి అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం. రెండింటి కూడా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మీరు గమనిస్తే ఈ ఎన్నికల సమయంలో ఇటీవల కాలంలో మీ తెలుగుదేశం కానివ్వండి, మొన్న జనసేనకు సంబంధించిన వీళ్ళు కూడా నిన్న జరిగినటువంటి పిఠాపురంలో దొరికినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి విషయంలో కూడా అది రేపొద్దున ఊరికినే ఏమీ కానటువంటి కేసు కింద తెలిపోతుంది. అది ఎందుకోసం అంటే ఆడ మెటీరియల్ కి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఉంటే ఎవరి పార్టీదైనా వెళ్ళిపోతారు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే మొన్న ఒక పెద్ద కంటైనర్ వచ్చింది, దాంట్లో డబ్బులు కట్టలు వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా కేవలం సినిమాటిక్ గా కొన్ని ఆ పూటకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం మాట్లాడేటువంటి మాటలు, తాత్కాలికంగా మాట్లాడేటువంటి మాటలు ఆ పార్టీని అభాస్పాలు చేసేటువంటి విధంగా. తర్వాత ఫర్దర్ ఏంటి, దాని మీద ఏం ప్రొసీడ్ అయ్యారు? ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారా? పోలీసుని ఇక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వాలా? ఇవన్నీ కూడా కేవలం చిన్న చిన్న అంశాల మీద ఆధారపడి అసలు ఇష్యూని ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద పరిస్థితి కనపడుతుందని నాకు కనపడుతుంది. సార్ నేను అదే చెప్పాను. ఇప్పుడు ఆయనకి ఏదైనా అనుమానాలు ఉంటే ఎవరన్నా బ్లేడ్ పెట్టి కోస్తే కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఏ నాయకుడైనా బ్లేడ్ పెట్టి ఎవరన్నా కొత్తే కంప్లైంట్ ఇస్తారా లేదా? వాళ్ళ సెక్యూరిటీకి వచ్చినా కంప్లైంట్ ఇస్తారా లేదా? బేసిక్ గా ఆలోచిద్దాం. మీరు పార్టీ తరపున బేసిక్ నాలెడ్జ్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. వీళ్ళకి జనసేనకు లేదు, పవన్ కళ్యాణ్కి అంతకంటే లేదు. ఎవరైనా బ్లేడ్ పెట్టి కొస్తే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఏ ఊర్లో కోసారు, ఎక్కడ కోసారు? వాళ్ళ సెక్యూరిటీ జేబులు కొడితే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అందుకనే జనసేనలో ఉంటారు కదా జేబులు కొట్టే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ఏదో వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఇది చేశారు, అది చేశారు, 200 కోట్లు సుపారీ, 300 కోట్లు పవన్ కళ్యాణ్ అది చేస్తారు, ఇది ఎవడు చేస్తాడా? ఎవడు పట్టించుకుంటాడు? 0 సీట్లు ఉన్న గురించి పెద్దగా ఎవడని డిస్కస్ చేస్తాడా? ఏముంది పవన్ కళ్యాణ్ కి 2007 రాజకీయ పార్టీలు ఉంటే గుర్తింపులేని దాంట్లో ఒకటే మంది. దాంట్లో ఇప్పుడు గుర్తు పోయిందంట కదా, ఎంత ఫ్రీ సింబల్ అయిందంట. ముందు ఆ గాజు గ్లాసు అడ్డగా పడిపోయింది, ముందు దాన్ని అతికించుకోండి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అతికించుకొని ఆ గ్లాసు సింబల్ తెచ్చుకోండి. ముందు కనీసం మీరు పోటీ చేసే నియోజకవర్గాలు మిగిలిన నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు ఎవడో పోటీ చేస్తాడు. మళ్ళీ ఫ్రీ సింబల్ అయితే మళ్ళీ దాన్ని కూడా వేరే వాళ్ళు కుట్రని అనకుండా ముందు ఆ సింబల్ ఏదో తెచ్చుకోండి వెళ్ళి. ఓకే, సింబల్ తెచ్చుకున్నాక మాట్లాడండి. మళ్ళీ మీ పార్టీ సింపుల్ గా ఒకటే సార్ కోడి కత్తితో పొడిపించుకుని ఎలక్షన్ కోసం సింపతి తెచ్చుకోవాల్సిన కర్మ వెంకటరెడ్డి ఆగు. డ్రామాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. గొడ్డలతో నరికేసి